హాథా యోగా అనేది సంప్రదాయ యోగ రూపం. ఇది శారీరక భంగములు, ఆసనాలు మరియు శ్వాస సాధనల ప్రాణాయామం పై దృష్టి సారిస్తుంది. శరీరం మరియు మనస్సును ధ్యానానికి సిద్ధం చేస్తుంది. హఠ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. హ అంటే సూర్యుడు మరియు ఉఠ అంటే చంద్రుడు. ఇది శరీరంలోని వ్యతిరేక శక్తుల సంతులనం యొక్క సంకేతాన్ని సూచిస్తుంది. ఆసనాలు భంగములు హఠయోగా శరీరాన్ని సరిచేయడానికి, చాదరుని, బలాన్ని మరియు సంతులనాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడిన విస్తృత శారీరక భంగములను కలిగి ఉంటుంది. ప్రతి భంగమ సాధారణంగా శారీరక మరియు మానసిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి కొన్ని శ్వాసల కొరకు నిలబడుతుంది. ప్రాణాయామం శ్వాస సాధనాలు శరీరంలో శరీరంలో శక్తి, ప్రాణ ప్రవాహాన్ని ప్రభావితం చేయడానికి శ్వాసను నియంత్రించడంలో భాగం. ఉజ్జయి విజయశ్వాస, నాడి శోధన, మారుపక్క ముక్కు శ్వాస మరియు కపాలభాతి. సంతులనం మరియు సామరస్యత ఈ సాధన శరీరం మరియు మనస్సును సంతులనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. శారీరక, మానసిక మరియు ఆత్మీయ అంశాలను సమతుల్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. హఠయోగా సంప్రదాయంలో 84 ప్రాథమిక ఆసనాలు ఉన్నాయి. అవి శరీర, మనస్సు మరియు ఆత్మను సుమేళానికి తెస్తాయి. ప్రతి ఆసనం అనేక లాభాలను కలిగి ఉంది. శరీర కండరాలను బలోపేతం చేయడం నుండి ధ్యానానికి అనువైన స్థితిని పొందే వరకు. ఆసనాలన్న వివరంగా చూడండి. తాడాసన మౌంటైన్ పోజ్ అంటే పర్వత స్థితిని పోలిన యోగ ఆసనం. తాడ అంటే పర్వతం, ఆసన అంటే స్థితి అని అర్థం. ఈ ఆసనాన్ని చేయడం వల్ల శరీరం నిలువుగా నిలబడి స్థిరంగా స్థాపనతో ఉండాలి. తాడాసన చేసేందుకు పద్ధతి: స్థానంలో నిల్చోండి. మీ పాదాలు బలంగా నేల మీద చాపుతూ వాటిని సమాంతరంగా ఉంచండి. పాదాల వెనుక భాగాన్ని తీసుకోండి. మీ పాదాల మడతలను లేవనివ్వండి. పాదాల వేళ్లు మడతపెట్టి వాటిని నేల మీద బలంగా చాపండి. కాళ్లను గట్టిగా ఉంచండి. మీ జాంఘాలు, మోకాలులు, నడుమును గట్టిగా ఉంచండి, కానీ శరీరంలో ఉద్రేకం లేకుండా స్తబ్దంగా ఉంచండి. వెన్నెముకను సూటిగా ఉంచండి. మీ వెన్నెముకను నిటారుగా ఉంచండి. తల, మెడను కూడా సూటిగా ఉంచండి. చేతులను పైకి లేవనివ్వండి. మీ బొటనవేళ్లను దిశతో అమర్చండి. శ్వాస తీసుకోండి. మీ శ్వాసను సజావుగా ఉంచండి. గట్టిగా కాకుండా సున్నితంగా, నియంత్రణతో తీసుకోండి. శరీరాన్ని నేరుగా ఉంచండి. శరీరం తేలికపాటిగా కానీ స్థిరంగా నిలవాలి. తాడాసన ప్రయోజనాలు: శరీరం మరియు మనస్సుకు స్థిరత్వం. ఈ ఆసనం శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. మనస్సు కూడా స్థిరంగా ఉంటుంది. శరీర స్థితి, శక్తి, సమతుల్యత పెరుగుతాయి. ఈ ఆసనం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తాడాసనం శరీరంలోని నాడీ వ్యవస్థకు ఉత్తేజం ఇస్తుంది. ప్లానింగ్ మరియు బోధన. తాడాసనం మనస్సు యొక్క బోధన మరియు ప్లానింగ్ సామర్థ్యాలను పెంచుతుంది. తీవ్రమైన వెన్ను నొప్పి ఈ ఆసనం చేయడానికి ముందు శ్రద్ధ వహించాలి. చేసే ముందు డాక్టర్ లేదా యోగా గురువు సలహా తీసుకోవడం మంచిది.